రేపటి సోమవారం రోజు కోటి దీపోత్సవంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్తులు. వేల వేల దీపాల వెలుగులలో కార్తీక మాసపు పూజలు చేయడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు అభివర్ణించారు. భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్తీక మాసమంతా కొనసాగితే బావుండునన్న ఆకాంక్షను వెలిబుచ్చారు భక్తులు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా. 15 రోజుల పాటు సాగించిన మహాయజ్ఞం కోటి దీపోత్సవం కార్తీక మాస పవిత్రతని విశిష్టతని చాటి చెబుతూ దీపవనాన్ని సృష్టించడం అంత మామూలు విషయం కాదు. అయితే పరమశివుడి ఆజ్ఞ ఆశీస్సులతో భక్తి టీవీ ఈ బృహత్ కార్యాన్ని వైభవంగా నిర్వహించింది. ప్రారంభం నుంచి ఇప్పటిదాకా భక్తులు వెల్లువలా ఉప్పెనలా తరలివచ్చారు. ఎన్టీఆర్ స్టేడియం మొత్తం భక్తజన సంద్రంగా మారిపోయింది. ప్రతిరోజు ఈ సంఖ్య రెట్టింపవుతూనే వచ్చింది. ఎంతో మంది ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది నరేంద్ర చౌదరి గారి గురించి. వాళ్ళ ఫ్యామిలీకి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. పెద్దవాళ్ళే కాకుండా యూత్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ యూత్ లో కూడా ఈ భక్తి అనేది ఉంది అని ఇక్కడ ఇంతమంది ఈ కోటి దీపోత్సవం వల్ల కొన్ని కోట్ల జనాలు ఇక్కడ అందరినీ చూడగలుగుతున్నామండి. చాలా ఆనందంగా ఉంది. మాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా భావిస్తున్నాము. మా పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి దంపతులకు మరి ఇక్కడ ఉన్న ఈ రచనా టీవీ బృందానికి సహాయం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతాయి, భక్తులతో క్షేత్రాలు కిక్కిరిసిపోతాయి. అయితే అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఎన్టీఆర్ స్టేడియం భక్తులతో నిండిపోయింది. ప్రారంభం నుంచి దీపాల వెలుగులో దేదీప్యమానంగా అలరారింది. శివనామ స్మరణలతో స్టేడియం నలుదిశలు మారుమ్రోగాయి. భారీగా తరలివచ్చిన భక్తులు స్టేడియాన్ని దీపవనంగా మార్చేశారు. ఒక టీవీ ఛానల్ ఇన్ని అద్భుతాలు సృష్టిస్తుందని ఊహించని వారికి దాన్ని నిజం చేసి చూపించాయి భక్తి టీవీ ఎన్టీవీలు. నభూతో అన్న రీతిలో సృష్టించిన ఈ భక్తి దీపవనంలో భక్తులు పారవస్యంలో విహరించారు. చాలా మనసుకు ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇది 4th టైం అండి ఇక్కడికి రావడం. చాలా అది నిజంగా ఆ దేవుడు ఒక వరమే ఇక్కడికి రావడం అనేది, అదృష్టం కూడాను ఇక్కడికి రావడం అనేది. దేవుడు సంరక్షణలో మనం ఇక్కడికి వచ్చి దీపం పెట్టడం ఆనందం వేరేగా ఉంటుందండి. ఇక్కడికి వచ్చి అందరు కోటి దీపోత్సవంలో మనం ఒకరిగా పార్టిసిపేట్ చేసి ఇక్కడికి వచ్చి ఈ దీపం కావాలని ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మేము పెట్టుకున్నాం. దేదీప్యమానంగా వెలుగుతోన్న దీపాలు, వాటిని నిష్టగా వెలిగిస్తోన్న భక్తులతో కోటి దీపోత్సవం భక్తసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంత స్థాయిలో భూలోక కైలాసానికి తరలివచ్చారు భక్తులు. అత్యంత వైభవంగా నిర్వహించిన కోటి దీపోత్సవం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. పుణ్య కార్తీక మాసాన సాయంత్రాల్ని పరమేశ్వరుణ్ణి భక్తుల దరిచేర్చింది. దీపాలను వెలుగులో వాళ్ల జీవితాలకు శుభం కలిగించేలా పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు వారికి అందేలా చేసింది. చాలా బాగుంది. ఇక్కడ ఒక దీపం వెలిగించినా కూడా కోటి దీపాలు వెలిగించిన ఫలితం దక్కుతుంది అంటారు కదా. సో చాలా బాగుంది ఇక్కడికి వచ్చి వెలిగించడం కూడాను. ఇక్కడ చాలా మంది వచ్చినారు మళ్ళీ దీపాలు వెలిగించడానికి. ఒక దీపం వెలిగించిన కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం వస్తుంది. కాబట్టి ఇక్కడికి రావడం నాకు ఆనందం ఉంది. ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందని మాకు తెలియదు, మీ ఛానల్లో చూడడం వల్ల తెలిసింది, అందుకే వచ్చాము. థ్యాంక్స్ ఫర్ భక్తి టీవీ. కోటి దీపోత్సవం జరిగిన తీరుపై భక్తుల్లో సంతృప్తి కనిపించింది. అనిర్వచనీయమైన అద్భుతమైన ఉద్వేగానికి లోనయ్యారు భక్తులు. చాలా సంకల్పంతో ఇంత కష్టపడైనా వచ్చి చూసాం. చాలా ఆనందంగా ఉంది. శుభ్రంగా హాయిగా అంత బాగా చూసాం అన్నమాట. చాలా సంతోషం. చాలా బాగుంది. ఇంతవరకు ఏమీ అపశృతి లేకుండా జరిగిందని చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇట్లా ఇన్ని నాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగాలి, ఇన్ని దీపాలు పెట్టినా కూడా ఎవరు ఇబ్బంది పడ్డారు, తప్పిపోయారు, నష్టం కలిగింది, బాధ కలిగింది, కష్టాలు కలిగినాయి, ఏ దెబ్బలు కలిగినాయి, ఏమీ లేదు. అది ఆశ్చర్యంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇది రోజు దైవ సంకల్పం, పరమశివుడు యొక్క సంకల్పం అంతే, ఏం లేదు. మహాశివుడు యొక్క సంకల్పం వర్షం ఉంటుందని చెప్పి వర్షం లేకుండా ఈనాడు గడిచిందంటే చాలా అద్భుతమైన విశేషం. ఈ రోజు మార్నింగ్ కూడా అనుకున్నాం మేము ఏంటి ఎలా అవుతుంది కార్యక్రమం ఇలా ఉంది అని, కానీ అంతా దైవ కృపేనండి. చాలా సంతోషం. చాలా ఒళ్ళంతా పులకలించి ఏదో అనుభూతిలోకి వెళ్ళిపోయినట్టు కైలాసమే నిజంగా చూసేని అనిపించింది.
సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అద్భుతం అనిపించేలా భజనలు, కీర్తనలు, పద్యాలు వారిని భక్తి పారవస్యంలో ముంచెత్తాయి. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చూడలేదు ఇలాంటిది. సోమవారం కాబట్టి లాస్ట్ డే వచ్చాము. థాంక్ఫుల్ టు భక్తి టీవీ, ఎందుకంటే మాకు అవకాశం కలిగించినందుకు. ఇలాంటి కోటి దీపంలో మాకు కూడా ఒక అవకాశం వచ్చింది. చాలా థ్యాంక్స్. కోటి దీపోత్సవంలో ప్రముఖుల ప్రవచనాలు, ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. వాటిని కనురెప్ప వాల్చకుండా విన్నారు భక్తులు. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. మేము లాస్ట్ డే వచ్చాము. అనుకోకుండా బాగా దర్శనం అయింది. స్వామీజీలు అందరూ బాగా ఆశీర్వాదం అది బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఒక కామన్ మ్యాన్ ఇక్కడికి వచ్చి పూజ చేయొచ్చు, ఏమీ తీసుకురాకపోయినా ఎన్టీవీ వాళ్ళు, భక్తి టీవీ వాళ్ళు అన్ని స్పాన్సర్ చేస్తూ ఇంత బాగా 15 days నుంచి చేస్తున్నారంటే చాలా గ్రేట్. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. గుడ్ థింగ్. చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ, ఎప్పుడు రాలేదు. భక్తి టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అసలు 2 కళ్ళు చాలట్లే చూడడానికి. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ప్రముఖ స్వామీజీలను ఒక్కచోట దర్శించడం, వారి ప్రవచనాలు వినేలా చేయడంపై ప్రశంసల వర్షం కురిపించారు. చెప్పలేనంత ఆనందము, సుసంపన్నంగా చాలా శ్రీశైలం కైలాసం లాగా అనిపించింది. ఇంకో కైలాసం లాగా అనిపించింది మనకు. ప్రతిరోజు ఒక వెరైటీ, ఒక తిరుపతి వెంకటేశ్వర కళ్యాణము, శ్రీశైలం బ్రహ్మరంబి విశిష్టత కలిగి ఉంది. చాలా తెలియలేదు. చాలా సంతోషమైన ఉత్సవాలు జరిగినాయి ఇక్కడ 15 రోజుల నుంచి. ఆనందమైంది మాకు. తిరుపతి, శ్రీశైలము అవన్నీ ఇక్కడే నిలిచిపోయినట్టుగా దేవుడు, శివుడు, పార్వతీదేవి, అమ్మవార్లందరూ ఇక్కడ సంతోషంగా మాకు అనిపించింది. మేము ఇక్కడ ఆనందంగా వచ్చినాము పిల్లలతో, పాపలతో. కోటి దీపోత్సవం అప్పుడే అయిపోతోందంటే కొందరి భక్తుల్లో ఉద్వేగం ముంచుకొచ్చింది. మరిన్ని రోజులు కొనసాగితే బావుండుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఎన్టీవీకి భక్తి టీవీకి ఫస్ట్ కృతజ్ఞతలు. ముక్కోటి దేవుళ్ళు కూడా ఇక్కడ విచ్చేసి వచ్చిన ఏదో అభిషేకము మరియు పుష్పార్చన, కోటి అర్చన కూడా జరిగింది. దీనికి 15 రోజులే ఏదైతే ప్రోగ్రాం పెట్టారు, 10వ తేదీకి లాస్ట్కు పెట్టాడు. కార్తీక మాసం పూర్తిగా ఉంటే భక్తులందరూ కూడా చుట్టుముట్టు ఉన్న ఊర్లలోకి వెళ్ళి కూడా వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా ఫెసిలిటీ ఉన్నది. కాబట్టి వచ్చే సంవత్సరం 30 రోజులు ఉండాలని చెప్పి, కార్తీక మాసం ఉండాలని మేము కోరుతున్నాము. అసలు మనందరికీ ఇంత పుణ్యం ఇవ్వడం అనేది కైలాసానికి వెళ్ళొచ్చినట్టుంది. నారాయణి అమ్మవారు కూడా వచ్చారు. ఇంకా చాలా మంచి